హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరో వీడియోతో మీ నాటి యజ్ఞ ఛానల్ మరోసారి మీ ముందుకు వచ్చిందండి. సమ్మర్లో ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఎండ చాలా ఉంటుంది కాబట్టి ఎండకు తొందరగా ఎండిపోతే వడియాలి. ఈ ఎండాకాలంలో వడియాలి ఎంతమంది చేసుకుంటారు చెప్పండి. నేను కూడా ఎండాకాలం ఎప్పుడెప్పుడు వస్తుందా వడియాలి ఎప్పుడు చేసుకుందాం అన్నట్టు ఎదురు చూస్తున్నా. మొత్తానికైతే అసలు చేసుకుంటానా లేదా అనుకుంది. ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి కదండి. సో ఊర్లో పొంటి అటు ఇటు వెళ్ళాల్సి వచ్చింది. సో ఎలాగైనా వడియాలు చేద్దామనే ఉద్దేశంతో అయితే కొంచెం ముందే వచ్చేసి వడియాలు అయితే చేస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా. ముందుగా అయితే నేను అంటే లాంగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళలేదు. నాకు ఈజీగా వచ్చే ప్రాసెస్ తీసుకున్నాను. ఎందుకంటే చాలామంది వెరైటీస్ చేస్తూ ఉంటారు, మడుగుల్లాగా చేస్తూ ఉంటారు. సో నాకు ఈజీగా అయిపోవడమే ఇష్టం. ఎందుకంటే చాలా ఓపిక తక్కువ అన్నట్టు, తొందర అయిపోవాలి. నాకు నేను చేసే పని తొందర అయిపోవాలనుకుంటా. సో ఈజీ ప్రాసెస్ అయితే నేను తీసుకున్న, రిస్క్ లేకుండా. చాలా ఈజీ ప్రాసెస్ అండి, నిజంగా పెద్ద రిస్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ముందే శుభ్రంగా వడియాల కవర్లు అయితే నేను రెడీ చేసి పెట్టుకున్న. లాస్ట్ ఇయర్ యూజ్ చేసినవే పిండి మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసిన అన్నట్టు. మళ్ళీ అవి యూజ్ చేస్తున్నా. ఒకసారి కడిగి మళ్ళీ ఎండబెట్టి అయితే యూజ్ చేస్తున్నా. నేను ఈ వడియాలకి ఏం తీసుకున్నా అంటే పిండి, రవ్వ, ఇంకా సాబ్దానా. అంటే నేను లాస్ట్ టైం కూడా అదే చేశాను. మీరు కావాలంటే వీడియో చూడండి బ్యాక్ వెళ్ళి. లాస్ట్ ఇయర్ కూడా నేను వడియాలు ఇలాగే రవ్వ ఇంకా సాబ్దానాతో చేసిన. సో చాలా బాగా అయితే వచ్చినాయి నిజంగా. ఇప్పుడు కూడా అదే విధంగా చాలా తక్కువ క్వాంటిటీ అండి. నిజంగా రవ్వ సాబ్దానా చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది. నిజంగా ట్రై చేయండి, చాలా బెనిఫిట్ నిజంగా. ఎట్లా అంటే రేకుల్లాగా అయిపోతే అసలు ఎట్లా అంటే సన్న రేకు ఎట్లయితే ఉంటుంది అట్లా. మరి రేకు కూడా తక్కువనే అండి, అంత సన్నగా అయిపోతుంది. మన కవర్ కంటే చాలా ఇంకా సన్నగా అయితే వస్తాయి అన్నట్టు. అంత బాగా అయితే వేసేసిన, రెడీ చేసుకున్న పిండి. రవ్వ వచ్చేసి మీకు కొలతలు అంటే నేను ఎగ్జాక్ట్ కొలతలు అంటే సో నేను ఇక్కడ చేసినాను కదా. ఒక కప్పు వడియాలు పూసులేమో కానీ ఈ వడియాలు వర్షానికి వేసుకున్నా. లాస్ట్ దండాల మీద నేనైతే యూట్యూబ్లో ఏమంటారు కదా మీరు గమనించినట్లయితే నేను కప్పుల వర్షం పడ్డది కదా. చాలా అసలు కాదు, వాటర్ ఎంత ఎక్కువ వేసినా అంత మంచిది. ఎందుకంటే నిజంగా చిక్కబడుతుందండి. సో దండం మీద అయితే ఎండేసిన, బట్టలు ఎండేసిన, పల్చగా కాకుండా పులు పెట్టయితే ఎండేసిన. మంచిగా ఒక గంట ఎండ కొట్టిందండి అంతే. తర్వాత ఇక ఆరిపోయినాయి, ఇక అతుక్కున్నాయి అన్నట్టు. వర్షం అయితే మస్తు పడ్డది. సో దెబ్బకి టెన్షన్ అయింది. తీసుకుపోయి మా ఆంటీ సజెస్ట్ చేసిన దండాలకి ఏరా అంటే దండాలకి వేసేసిన అన్నట్టు. దండంకి వేసేస్తే కొంచెం ఏంటంటే వాటర్ అంతా ఆరిపోతుంది కదా. సో తర్వాత ఏం చేసిన అంటే ఇంట్లో ఫ్యాన్ గాలికి వేసిన. నిజంగానండి ఈ వడియాలు చేసే వాళ్ళకైతే ఇవి కూడా వద్దంటే బిడ్డ అంటే తీయదు. కానీ చేస్తుంది పని. ఇలాంటి పనులలో చాలా పని చేస్తుంది. పిండి వంటలు కానీ చూసినట్టున్నారు మీరు. ఇంతకుముందు కూడా నువ్వు లడ్డులు కట్టింది. సో అప్పాలు కూడా బాగా చేస్తుంది. ఇంకోసారి మీకు అప్పాలు చేసినప్పుడు వీడియో తీస్తాను నేను. పాప చాలా బాగా అప్పాలు చేస్తుంది. ఇంతనే ఉంది కానీ చాలా పనులు చేస్తుంది. మిగతా పనులు అయితే చేయదండి. ఇట్లాంటి పనులు అయితే చేస్తుంది. కుకింగ్ పనులు అంటే తనకు చాలా ఇష్టము. చూడడానికి రోటీ వేసే మమ్మీ అని, దోశ వేసే మమ్మీ అంటే నేను స్టవ్ దగ్గర అయితే ఓనిగా ఇద్దరం అయితే లాస్ట్కి అయితే కింద పెట్టిన పిల్లలకి పెట్టి ఈజీగా చేసేస్తారు. ఫాస్ట్ చేస్తుందంటే నేను తీసేస్తున్నాను. ఫాస్ట్ అన్నట్టు ఈజీగా ఉంది. ఇట్లాంటి పనులు పిల్లలకి చెప్పాలి. మనం నేను కూడా రాని వదిలేస్తే కొంచెం అయినా మనం బ్రేక్ పని అసలు తిందాం అనుకున్నా. ఆయన అంటే ఏదైనా పని చేసుకోండి నిజంగా ఇంట్లో వాళ్ళ కూడా నేను అవసరమా ఫీల్ అయినా. సో అయినా కూడా నేను అనుకున్నది సాధించేసిన ఫీలే వేరండి. నిజంగా ఇంట్లో పిల్లలు తింటారు, చేయొద్దు అంటారు కానీ చెప్పండి చేసినాక తింటారు. మంచిగా ఈజీగా చేసేస్తారు. చేసేటప్పుడు ఎందుకు అవసరమా ఏం పని లేదు చేసినాక మీ ఇంట్లో కూడా తింటారని చెప్పండి. మా ఇంట్లో ఏం చేసినా అవసరమా అని అంటారు. అప్పుడప్పుడు లాస్ట్ అయితే అవసరం కూడా జాయిన్ అయింది చూసాడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే పన్నెండు అలవాటు లేదు, కొట్టుకుంటూ తీస్తారు. పట్టలు ఏం ఇస్తాను పట్టలు తీసేసారు. వాళ్ళు తీసిరు. మరి మనమే అన్ని చేసి పెడితే వాళ్ళకి ఏం అలవాటు కాదు, వాళ్ళు తీస్తున్నారు ఇక్కడ. సో కొన్ని పనులు అలవాటు చేయాలండి. అంటే మనం మనకి ఎంత ఉన్నా సరే వాళ్ళకి
కొంచెం వాళ్ళకి కష్టం అనేది తెలియాలంటే వాళ్ళని కష్టపెట్టమనడం నా ఉద్దేశం కాదు. బట్ ఏంటంటే వాళ్ళకి పని అంటే ఏంటి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, ఫుల్ టేస్ట్ ఉంటుంది. అన్ని